బాగా గేమ్స్ బాగా ఆడేదాన్ని. ఇంట్లో కంటే కూడా బయట గ్రౌండ్లో ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. కొంచెం స్ట్రాంగే ఉంటా. దానివల్ల వాళ్ళు వెయిట్ ఎత్తలేక చాలా ఇబ్బంది పడ్డాడు రాంప్రసాద్. లాస్ట్ వీక్ అదే ఫన్ అయిపోయింది బాగా. ఓకే, మహతి అక్క ఎక్కడున్నా అందరినీ నవ్విస్తూ ఫన్ చేస్తూ జోకులేస్తూ ఉంటుంది. సో మహతి అక్క లైఫ్లో ది మోస్ట్ మెమరబుల్ ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్పు? ఫన్ ఏం లేదు డార్లింగ్, నేను అంత చిల్లే ఉంటాను. నేనే మా ఇంట్లో అందరికీ ఫన్ క్రియేట్ చేస్తాను. నాకంటూ ఎవరు ఫన్ క్రియేట్ చేయరు. నేను ఇంట్లో అంత హడావుడి నాదే ఉంటుంది, ఫుడ్ నాదే ఉంటుంది, అంత హడావుడి ఇంకా మస్తు అసలు వేడివేడిగా వంట చేస్తా, ఆవకాయ పచ్చడి వేసుకుంటా, నూనె పోసుకొని తింటా, ఇంకా జోకులు చేస్తా, దయ్యం గెటప్స్ వేసి నవ్విస్తా. ఇంట్లో అంతా నేనే. నన్ను నవ్వియడం ఏముండదు, నేనే మా వాళ్ళని నవ్విస్తా. ఓకే, సో మహతక్క ఇంట్లో విత్ హోమ్ టూర్ తో పాటు ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నా. మహతక్క ప్లాన్ కూడా అదే. బట్ కట్ చేస్తే మనం మహతక్క వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాం అంటే ఒక ఇల్లు ఉంటే ఏది ఒకటేని ప్లాన్ అవుతాం. బట్ అక్కకి చాలా హౌసెస్ ఉన్నాయి. ఎందుకు ఈ హౌసెస్ పిచ్? అంటే నేను హౌసెస్ పిచ్ అని కాదు, 2006లో ఇండస్ట్రీకి వచ్చా కదా, 10లోనే 3 ప్రాపర్టీస్ కొన్నా. అప్పట్లో కొన్నవన్నీ రెంట్కి ఇచ్చేసా 3 ప్రాపర్టీస్. అక్కడ అది మియాపూర్ ఏరియాలో ఉంటాయి అవి, లాంగ్ కొంచెం. మళ్ళీ ఇక్కడికి పువ్వాల కూడా ఈ మణికొండ వచ్చాక ఇక్కడ ఒక 3 ప్రాపర్టీస్ కొన్నా. ఒకటి ఆఫీస్ చేసుకున్నా, ఒకటి సినిమా ఆఫీస్కి ఇచ్చిన, ఒకటి నేను ఉంటున్నా. సో ఇది ఆఫీస్ కమ్ నేను ఉంటాను. సో ఇంకొక 2 హౌసెస్ కూడా మీరు రండి ఒకసారి హోమ్ టూర్ చేసుకున్నారు, ఇది అది అన్న ఒక రోజు మొత్తం అది హోమ్ టూర్స్ పెట్టుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు రైట్ చేస్తారేమో ఇన్ని? ఏం కాదు, అన్ని బయటే కాబట్టి నో ప్రాబ్లం. అన్ని లీగలే కాబట్టి మనం ఏది తీసుకున్న హార్డ్ వర్క్ నెవర్ వేస్ట్ అని చెప్పి బాగా కష్టపడతా. మనీ అన్ని లోన్స్ కదరా, ఈఎంఐస్ అన్ని పెట్టుకొని కట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నువ్వు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కో, 20 లక్షలు కడితే 80 లక్షలు వస్తుంది. కొనుక్కోవడమే, కట్టేయడమే, అంతే. ఎందుకు వై హౌసెస్? నాకు ఒక 100 ఇల్లులు కొనాలని కోరికమ్మా. నాకు ఇష్టం, నాకు రెంట్స్ రావాలి, మంచి మంచి స్టూడియోస్ కట్టాలి. అంటే మనం ఎప్పుడు మనీని అలా దాయకుండా ల్యాండ్ కొనడం, హౌసెస్ కొనుక్కుంటే రెంట్స్ వస్తాయి. ల్యాండ్ కొంటే మనం మంచి రేట్ వస్తుంది డెవలప్మెంట్కి ఇస్తే. అది కాకుండా బంగారం అది కొన్నామనుకో, ఆ దొంగల భయం, ఆ బంగారం లాకర్లో పెట్టాలి, అది మెడలో వేసుకుంటే ఎవడో కొట్టేస్తాను భయం, ఈ బాధలన్నీ లేకుండా మనీ అనేది ఒక 10 లక్షలు వచ్చిందండి, 10 లక్షలు పెట్టి మీరు ఊర్లో ల్యాండ్ కొనుక్కోండి, అది కనీసం 1-2 ఇయర్స్ కైనా 20 లక్షలు అవుతుంది. 20 తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి 40 అవుతుంది. అట్లా బిజినెస్ మైండ్ నాది. ఓకే, సో మనిషి అనేది మనీ ఉంటే మనీ ఎప్పుడు నీకు పిల్లల్ని పెట్టదు. అదే మనీని మనం మార్చామనుకో, భూమిలో పెడితే అది డబుల్ అయిపోతుంది. సో అది నా మైండ్ బ్రెయిన్ యూస్ చేసి ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఎన్నిసార్లు మోసపోయినా కూడా మహతక్క మళ్ళీ ఎవరో ఒకరిని ట్రస్ట్ చేయడం అనేది మహతి యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చా? హెల్ప్ చేస్తా అంట, మోసం అని కాదు. వాళ్ళు మోసం చేసినట్టు ఫీల్ అవుతారు, నేను వాళ్ళకి హెల్ప్ చేసిన అని ఫీల్ అవుతా. ఇప్పుడు లేడీస్ కూడా చాలా మందికి నేను హెల్ప్ చేస్తా, వాళ్ళు కూడా కొంతమంది కొంచెం చీట్ చేయడం జరిగింది. అవన్నీ నేను ఇంకా నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయొద్దని మనం జ్ఞానం తెచ్చుకోవాలి అంతే. మోసపోయిన అనుకోకుండా 10th క్లాస్ ఫెయిల్ అయింది, మళ్ళీ రాయాలి, మళ్ళీ సప్లిమెంటరీ పాస్ అవుతాం, మళ్ళీ రాస్తాం. కావాలంటే ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, కానీ బుద్ధి వస్తుంది కదా, అట్లా అనుకుంటా నేను. అంతే కదా, ఎక్కువ ఆలోచించదు. ఆలోచిస్తే బ్రెయిన్ ఖరాబ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఫేస్ గ్లామర్ పోతుంది. అసలు ఆలోచించే పనే లేదు డార్లింగ్. ఓకే, అద్దం ముందు కూర్చోవాలి, ఇంకోసారి ఇట్లాంటివి చేయదనాలి, మళ్ళీ రిఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడు మన ఫోన్లో అయినా మెమరీ ఫుల్ అయితే డేటా డిలీట్ చేయాలి. అట్లే మన బ్రెయిన్లో కూడా చెత్త అన్నీ పెరుగుతాయి, దాన్ని మనం డిలీట్ చేయాలి. మనం మిస్టేక్ చేసాం అనుకో, పేపర్ మీద రాసుకొని చించేయాలి. నేను అదే పని చేస్తాను. నేను ఇప్పుడు ఎవరికో మనీ ఇచ్చా, నీకు ఇచ్చా ఒక 10 లక్షలు, నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాతో మాట్లాడలేదు, 10 లక్షలు రావట్లేదు, నువ్వు నాతో మాట్లాడు. అప్పుడు ఏం చేయాలి, 10 లక్షలు ఇంకోసారి ఇవ్వద్దు, అందుకని రాసి చించేసేయాలి, అయిపోయింది. సో అప్పుడు బ్రెయిన్ నుంచి అది డిలేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆ 10 లక్షలు వచ్చినప్పుడు మనం ఏదైనా ల్యాండ్ మీద దాని మీద పెట్టేసుకుని అది ఇంక్రీజ్ చేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ రిపీట్, మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. సో గ్లామర్ ఫీల్డ్లో ఇప్పటి వరకు మహతక్క యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత పోగొట్టుకుంది, ఎంత సంపాదించింది? అదేం లేదురా, ప్రొడక్షన్ చేసినప్పుడు బాగా వచ్చింది, ఒకరు చీట్ చేశారు, అప్పుడు ఒక 90 lakhs దాకా పోయింది. సో ఇంకా నేను అది వదిలేసా. ఇంకా ఇట్లాంటిది నెక్స్ట్ టైం ఇంకెవరిని పార్ట్నర్షిప్ పెట్టుకోదని బుద్ధి తెచ్చుకున్నాను అంతే. ఓకే, కామన్గా జరుగుతూ ఉంటాయి మోసాలు చేయడం అనేది. మోసపోవడం కంటే కూడా ఎవరిని నమ్మొద్దు అని అంటే బాగుంటుంది. మోసాలు అనేది కామన్ డార్లింగ్. పాలలో నీళ్ళు కలుపుతారు మోసం, టీ పొడిలో ఏదో కలుపుతున్నారట మోసం, వాటర్ బాటిల్ క్యాప్ అతుకు పెట్టుతున్నారట మోసం. సో అట్లాంటి జరగకుండా మనం చూసుకొని చేయాలి అంటే శ్రద్ధ తీసుకోమంటే. అట్నే లైఫ్లో కూడా ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాం, ఎలాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారు, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది మనమే రిఫ్రెష్ అవ్వాలి. రోజు పొద్దున్నే లేచి మనం కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఈవినింగ్ మనం అందరినీ కలిసేంత వరకు మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్. చాలా అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఓకే,
కానీ మనం నమ్ముతాం. నమ్ముతాం కానీ నమ్మద్దు. ఓకే. సో ఫీల్డ్లో మహతక్క చాలా మందికి సహాయం చేసింది, ఆఫర్స్ ఇచ్చి చాలా మందికి లైఫ్ ఇచ్చింది, హెల్ప్ చేసింది. అలా మహతక్క రియల్ లైఫ్లో మహతికి ఎవరైనా హెల్ప్ చేశారా అంటే? ఎవరెవరు మనకు సీరియల్లో అంటే మహతి అక్క కంటే ఫైనాన్షియల్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. కెరీర్ పరంగా కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. పేర్లు అవసరం లేదు. ఓకే. వాళ్ళకి తెలుస్తుంది, వీడియో చూసినప్పుడు మహతి మాకు థ్యాంక్స్ చెప్పింది అంటారు. ఓకే. సీరియల్ సెట్లో బేసిక్గా లుక్స్ కానీ స్టోరీస్ ఎక్కువ రివీల్ చేయనివ్వరు, బట్ రీల్స్ కూడా అవి ఆ లొకేషన్స్ అవి ఎవరు తీయరు. బట్ మహతి ఏ సీరియల్ చేసినా ఏ షూట్ చేసినా వెంటనే నెక్స్ట్ స్టేటస్లో రీల్స్ వచ్చేస్తే అయితే నేనేం చెప్తాను, ప్రొడ్యూసర్ అనే ధైర్యమా? అట్లా అని కాదు డార్లింగ్, నేను ఏమంటున్నాను, ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, సండే టెలికాస్ట్ అవుతుంది, నేను రెడీగా పెట్టుకుంటా, రేపు టెలికాస్ట్ అనగా పెట్టేసుకుంటా. ఒక్కొక్కసారి లొకేషన్ రివీల్ చేయొద్దు అంటారు, అది పైలట్కు ముందు అయితే ప్రాబ్లం ఉండదు, సీరియల్ టెలికాస్ట్ ఉంటే రన్నింగ్లో ఏమన్నారు, నేను రిక్వెస్ట్ చేస్తాను. కొంచెం డైరింగ్ ఏమైంది ఇప్పుడు ఒక హౌస్ ముందు చేస్తున్నా అదని ఎట్లా తెలుస్తుంది అంట, అట్లా చేయొద్దండి, గెటప్ రివీల్ చేయొద్దండి అంటారు. ఇక నాకు ఆగదు, అంటే మనం చేసిన గెటప్ తెలిసిపోవాలి. ప్రోమో రిలీజ్ కాగానే నేను రిలీజ్ చేసేస్తా, ఎపిసోడ్ అయ్యే వరకు నేను ఆగలేను. ఎక్సైట్మెంట్ నాకు ఇంట్రెస్ట్, ఏదైనా కొత్త కొత్త లుక్స్ అంటే ఇష్టం, కొత్త కొత్త లుక్స్ వేసుకోవాలని ఇష్టం. ఇంకా లక్షల సీరియల్స్ చేయాలి, లక్షలు వందలు కూడా కాదు, లక్షలు. అసలు మహతకి ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసి ఉండొచ్చు? ఒక 70+ చేసినారా? 70+. ఇప్పుడు రన్నింగ్ రాధమ్మ కూతురు ఇంద్రధనస్సు, ఎదలోతులో ఇంద్రధనస్సు చేస్తున్నా, 2 సీరియల్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో కొత్త సీరియల్ కమిట్ అవుతా. ఒకటి ఈటీవీ విన్లో శుభాకాంక్షలు అని సీరియల్, శుభాకాంక్షలు అని ఒక ప్రాజెక్ట్ 100 ఎపిసోడ్స్, అది నెక్స్ట్ మంత్ నుంచి లాంచ్ అవుతుంది. అది ఈటీవీ విన్ యాప్లో వస్తుంది. ఓకే. సో 70+ సీరియల్స్ చేసినా కానీ మహతక్కకి అంటే డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి రోల్ ఇప్పుడు పాజిటివ్ రోల్స్ ఇంకా చేయాలి, ఇంకా డిఫరెంట్ గెటప్స్ చేయాలి, పోలీస్ ఆఫీసర్ చేయాలి, ఇంకా కొంచెం ఇంకా ఫిట్నెస్ పెంచుకోవాలి, ఇంకా బ్యూటిఫుల్గా అవ్వాలి, ఇంకా నాజుగ్గా కనపడాలి, ఇంకా డాన్స్ నేర్చుకోవాలి, ఇంకా రీల్స్ చేయాలి, ఇంకా జనాలకు ఇంకా అట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా ఫిట్నెస్ ఎట్లా బాగా అందంగా తయారు కావాలి, మన దగ్గర మైనస్ ఏమైనా ఉందా, ఇంకా వాయిస్ని ఇంకెట్లా బ్రైట్ చేయాలి, నిలబడే విధానం ఎలా ఉండాలి అనేది నేను డైలీ నేర్చుకుంటూ ఉంటాను. ఎవ్రీడే వర్క్, కొత్తగా ఉండాలి లైఫ్. హార్స్ రైడ్కి వెళ్తున్నా, అది నేర్చుకుంటున్నా, ఇంకా బాగా వస్తే పర్ఫెక్షన్ వస్తే వీడియోస్ రిలీజ్ చేస్తాను. అవునా? నాకు ఇష్టం, అంటే ఏదైనా మనం ఇది రాదు అది రాదు కదా, అన్ని రావాలి, అన్ని తెలుసుకోవాలి. కరాటే ఇలాంటివి కూడా అది వద్దు, నాకు ఇది స్ట్రాంగ్ ఉంటుంది, కొడితే చచ్చిపోతారు, అందుకనే వద్దు, అది వద్దులే. కానీ కత్తిది ఒకటి నేర్చుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, డాన్స్కి వెళ్తున్నా, అట్లే హార్స్ రైడ్కి వెళ్తున్నా. మధ్యలో ఇప్పుడు నెక్స్ట్ స్విమ్మింగ్ వెళ్తా, ఇప్పుడు ఈ సమ్మర్లో. ఇంకొంచెం కలర్ పోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నా, కొంచెం ఇంకా మెయింటైన్ చేయాలని చూస్తున్నా. ఇంకా కొత్త లుక్ కావాలి నాకు, బాయ్ లుక్ ఉండాలి కొంచెం. ఇంగ్లీష్ మూవీస్ బాగా చూస్తాను, దాంట్లో లేడీస్ ఫిట్నెస్ ఎంత బాగుంటుంది, నేను ఆ ఫిట్నెస్ అంతా అబ్జర్వ్ చేస్తాను. మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు అట్లా కాకూడదు. ఎప్పుడైనా అంటే సీరియల్స్లో అనవసరంగా యాక్ట్ చేశాను, ఇండస్ట్రీలో లేకుంటే బాగుండు అనే ఫీలింగ్ అట్లేం ఎప్పుడు రాలేదు డార్లింగ్. ఇంకా చేయలేదు, ఆ క్యారెక్టర్ కూడా చేస్తే బాగుండు, ఈ క్యారెక్టర్ నేనే చేస్తే బాగుండు, అది నేనే చేయాల్సిందని బాధపడతా. కానీ ఈ క్యారెక్టర్ చేసి బాధపడ్డ రోజే లేదు. ఓకే. హీరోయిన్గా నేనే చేయాలంటే, అమ్మ నేనే చేయాలంటే, అక్క నేనే చేయాలంటే, అన్ని రోల్స్ నాకే రావాలనుకుంటా. చాలా పాజిటివ్ ఉంటా నందు. ఓకే. థింగ్స్ నో నెగిటివ్. నేను మంచిగా, నాకు షూటింగ్ వెళ్తే నాకు ఒక బూస్ట్ తాగినట్టు ఒక ఎనర్జీ వస్తుంది. నాకు షూట్ ప్యాకప్ చెప్తే కూడా నేను ఫీల్ అవుతాను. అందరు 6కి వెళ్ళిపోతా, 5కి వెళ్ళిపోతా అంటారు, నేను 9, 10 అయినా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్, నేను చాలా ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ ఇది. నేను చిన్నప్పటి నుంచి నా 4th క్లాస్ 5th క్లాస్లోనే నేను సుజిత గారిని ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఖచ్చితంగా సీరియల్స్కే రావాలని చెప్పి వచ్చాను నేను. ఓకే. నాకు మూవీస్ కంటే కూడా ఎందుకు సీరియల్లో అంటే, మూవీస్ మీద కన్నా కూడా నాకు సీరియల్లో ప్రేమ ఎక్కువ. నేను చాలా టైంలో నేను చూసాను సీరియల్స్ అన్ని, అట్లా నాకు ఊహించుకున్నాను నేను టీవీలో కనపడాలని. ఓకే. సో అప్పుడు ఫిక్స్ అయిపోయింది? అప్పుడే ఫిక్స్ అయిపోయినా, టీవీ ఇండస్ట్రీని మొత్తం ఒక ఏలాలని.